అటదిగల సొసైటీ పరిధిలో చాలా అన్యాయాలు జరిగాయి, చాలా కుట్రలు జరిగాయి. ఏంటి అంటే స్వచ్ఛమైన రైతుకు లోన్ ఇవ్వడం జరగలేదు. ఎంతోమంది గిరిజన రైతులు ఉన్నారు, గిరిజనేతర రైతులు ఉన్నారు. బాకీలు తీర్చే రైతులకు కాకుండా ఒక కుటుంబ రాజకీయం ఏ విధంగా చేస్తారో అలాగే ఈ సొసైటీలో వాళ్ళకు కావలసిన రైతులకి భూములు ఉన్నా లేకపోయినా కూడా లోన్ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఒక సూచన జారీ చేశారు. అటవీగల సొసైటీలో ఉన్నటువంటి ఎంతటి వారినైనా సరే ఉపేక్షించే పని లేదు. మీరు మీకు ఇచ్చిన బాధ్యతని 100% నిర్వర్తించి పార్టీకు, ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి పేద రైతులందరికీ కూడా పేరు తేవాలని నాకు చెప్పడం జరిగిందండి. ఇక్కడ కొంతమంది కొన్ని ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఇష్టం లేకుండా నాకు సొసైటీ పదవి ఇవ్వడం జరిగిందని. వాళ్ళకి తెలియదు దీని వెనకాల ఎంతమంది కుట్రలు పన్నినా ఎమ్మెల్యే గారు కానీ, శిరీషాదేవి గారు కానీ ఎన్నో ఇబ్బందులకు గురైనా ఈ సొసైటీ పదవి నాకే ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇది రైతు సదస్సు. రైతుకు ప్రతి విషయం తెలియాలి. మనం ఈ విధంగా నష్టపోయామా, మనకి ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఈ సదస్సు అతి ముఖ్యం అని భావించి ఈ సదస్సులో మాట్లాడడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఎమ్మెల్యే గారు మాట్లాడే ముందు హార్టికల్చర్ ఆఫీసర్ గారు ఒకసారి సబ్సిడీ గురించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి సంబంధించిన మేడం గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు మరియు రైతు సోదరులందరికీ నమస్కారాలండి. నేను రంపచోడవరం డివిజన్కి హార్టికల్చర్ ఆఫీసర్ అండి. సో ప్రధానంగా ఈ మీటింగ్ అనేది ఆయిల్ పామ్ కోసం కండక్ట్ చేస్తున్నాము. అసలు ఆయిల్ పామ్ అనేది ఈ ఏరియాలో ఎందుకు కల్టివేట్ చేయాలి, అలాగే మన రాష్ట్రంలోను మన దేశంలోను ఆయిల్ పామ్ ఎందుకు కల్టివేట్ చేయాలి, అది పాయింటే కదా. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ సబ్సిడీ ఇస్తున్నారు కదా ఏదో కల్టివేట్ చేయాలని చేస్తున్నారు. కానీ ఈ ఆయిల్ పామ్ కల్టివేట్ చేయడానికి దానివల్ల మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ఊరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏదన్నా కానీ ప్రపంచంలోనే ఏదో చిన్న ఎక్కడన్నా ఒక చోట యుద్ధం లాంటిది జరిగిందంటే, ఏదో చిన్న విషయం జరిగిందంటే సాధారణంగా ఆయిల్ రేటు కానీ, అలాగే మన క్రూడ్ ఆయిల్, మన పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ఇవన్నీ. సో ఏదో కనెక్షన్ ఉంటుంది కదా, ఎందుకు పెరుగుతున్నాయి అంటే మనం ఏదైతే మన దేశంలోనే ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో పండించే ఆయిల్ అనేది, మన కుకింగ్ ఆయిల్ అనేది మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకి సరిపోవడం లేదు. ప్రతిదీ కూడా మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అలాంటి పరిస్థితి ఎందుకండి, మన దగ్గర అన్ని విధాలుగా పండే అనుకూలమైన ఏరియా అనేది ఉంది. అంటే వాతావరణ కండిషన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఎందుకు దీన్ని టేకప్ చేయకూడదు? అలా అని చెప్పేసి ఇది NME అనే ఒక ప్రోగ్రామ్ అనేది 90sలోనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఈ ఆయిల్ పామ్ అనేది మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 2 లక్షల హెక్టార్లు టార్గెట్ తోటి గవర్నమెంట్ ఇనిషియేట్ చేయడం జరిగిందండి. సో ప్రస్తుతానికి మన రాష్ట్రంలోని 30,000 హెక్టార్ల వరకు ఏరియా అనేది ఎగ్జిస్టింగ్లో ఉందండి. సో అలా ప్రతి ఒక్క కంపెనీకి మన డిపార్ట్మెంట్ అనేది MOUతో అటు రైతుకు కానీ, ఇటు గవర్నమెంట్కి కానీ, అలాగే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కానీ అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఈ స్కీము డిజైన్ చేయడం జరిగిందండి. సో ఈ స్కీమ్లో చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. ఆల్రెడీ ప్రకాష్ గారు చెప్పారండి. సబ్సిడీ అంటే మీన్స్ టెక్నికల్గా మార్కెటింగ్ ఎలా ఉంటుంది, ఈ ఏరియాలో ఏ విధంగా పంట వస్తుందని చెప్పారు. కానీ సబ్సిడీ ప్యాటర్న్ అనేది గత గవర్నమెంట్కి, ఈ గవర్నమెంట్కి డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ కానీ అన్నీ కొద్దిగా మార్పు అనేది చేయడం జరిగిందండి. సో దాంట్లో SC ST కేటగిరీకి చెందిన వాళ్ళకి డ్రిప్ అనేది 100% ఇవ్వడం జరిగిందండి. సో అలాగే స్ప్రింక్లర్ కూడా ఏ కేటగిరీ లేకుండా అందరికీ 50% ఉన్నటువంటి సబ్సిడీ ప్యాటర్న్ కూడా 70కి పెంచడం జరిగిందండి. సో ఇప్పుడు మన ఆయిల్ పామ్కి వస్తే, ఆయిల్ పామ్లోని మనకు ప్రతి ఒక్క ఎకరానికి వచ్చేసి 77 మొక్కలు వేసుకుంటామండి. అలాగే మనం హెక్టార్కి వచ్చేసి 143 హెక్టార్లు ఉన్నాయి. సో ఇలా ప్రతి ఒక్క రైతు ఎవరైతే ఈ ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి డాక్యుమెంట్స్ ఏమన్నా కానీ ఆధార్ సీడింగ్ కాకపోయినా, లేకుంటే మ్యూటేషన్ జరగకపోయినా,
దాన్ని ఇలా చేయాలండి, అలా చేయాలండి. డిపార్ట్మెంట్ ఉన్నటువంటి విఏలు, విహెచ్ఏలు మరియు విఆర్ఓస్ కూడా దీన్ని ఈ విధంగా చేస్తే సబ్సిడీ ప్యాటర్న్ మీకు ఇంకా ఈజీ అవుతుందండి, తొందరగా వచ్చే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరుగుతుందండి. సో అలాగే ప్రతి ఒక్క రైతుకి గవర్నమెంట్ అనేది ఒక్కొక్క ఎకరానికి 11,000 ప్లాంట్ మెటీరియల్ కింద, అలాగే 1 నుంచి 4 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ ఒక 5,250 రూపాయలు, అలాగే అంతర పంట కూడా 5,250 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. ఇది కాకుండా ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఆయిల్ పంప్ రైతులకి ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా ఫిట్టింగు, మెయింటెనెన్స్ కూడా ఉందండి. చాలామందికి తెలియట్లేదు. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. మీ మండలంలో ఉన్నటువంటి ఏపీఓస్ని అడగండి. ఒకవేళ వాళ్ళు కానీ లేదని తిరస్కరిస్తే ఈ విషయాన్ని పిఓ గారి దృష్టికి తీసుకురండి, కంపల్సరీగా జరుగుతుందండి. రైతులకి ఇది అంటున్నారు. మా కాలం ఎప్పుడో వేసారండి, వైఎస్ఆర్లో చెప్పుకున్నాం. ఆ కాలం ఒక్కరు పట్టించుకుంటూ తెలుసు. జట్టింగ్ వరకు వస్తుంది. జట్టింగ్ నుంచి ఎన్ని ఎడారి మేడం గారు, ఈ ఆఫీసర్లు అందరూ కూర్చున్న వాళ్ళంతా తెలుసండి. ఇక్కడ కాలం ఉంది. మా హరిబాబు గారికి తెలుసు. ఈ జట్టింగ్ ఈయన పేరు కమసాల తాతారావు గారు అంతా కాంట్రాక్టులు చేసిన వాళ్ళు ఆ జట్టింగ్ వరకు చేస్తున్నారండి. ఈ చెరుకుంపాలెం నుంచి చెరుకుంపాలెం దాకా వస్తుంది తప్ప ఇది రాజంపాలెం దాకా వెళ్తుందండి ఈ కాలం. అందరూ బతుకుతామంటే ఏరియా అంతా పెద్దది. ఒక బోర్ కొట్టుకోవాలంటే అందులో ఉన్నారు. ఈ ట్రిప్ వైర్ల గురించి, వాటి గురించి చెప్తున్నారు తప్ప ఈ కాలం గురించి ఒకటి పట్టించుకుంటే ఏ నాదులో పట్టించుకుంటారు. మీరే వస్తున్నారు, ఇంకో ఎమ్మెల్యే వస్తున్నారు. ఒక విషయం దయచేసి మీరు చెప్పింది అర్థమైందండి. దయచేసి అనండి ఒకసారి. ఏమండి, ఇది పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ప్లాంటేషన్ గురించి ఏర్పాటు చేసిన సభ అండి. అయితే మీకు ఏదైనా సరే ఇక్కడ ఉన్న రైతాంగానికి ఏమైనా ఇబ్బందులు కానీ, లేకపోతే మా యొక్క కల్టివేషన్స్కి మిగతా కల్టివేషన్స్ కూడా ఇబ్బంది ఉందంటే దయచేసి ఆ వివరాలన్నీ కూడా మేడం గారికి ఒక రిప్రజెంట్ చేయండి. తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీషాదేవి గారిని మాట్లాడుతుందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పతంజలి ఫుడ్స్ అండ్ లిమిటెడ్ వారికి, అదేవిధంగా ఐటీడీ నుంచి వచ్చినటువంటి హార్టీ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ వారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఉమ్మడి కూటమి నాయకులకు, ప్రజలకు, రైతులకు అందరికీ పేరు పేరున యొక్క హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ప్రధానంగా ఏజెన్సీలో ముఖ్యంగా మన రంపచోడవరంలో 100కి 100% రైతులే ఉన్నారు. అందరూ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి నిరుపేద రైతులే ఉన్నారు. దానికి ప్రధానంగా మనం ఇక్కడ ఎక్కువగా వరి పండిస్తామని ప్రతి దాంట్లో, ప్రతి మీటింగ్లో, ప్రతి నాయకులకి, ప్రతి అధికారులకి నేను చెప్తూనే ఉన్నాను. మేము ఎక్కువగా వరి పండిస్తాం, పత్తి పండిస్తాం, పొగాకు పండిస్తామని. దానిలో భాగంగా ఇక్కడ వాటితో పాటు మన ఆయిల్ పామ్ మొక్కలు కూడా దాదాపుగా 2,500 ఎకరాలు మనము ఇక్కడ సాగు చేస్తూ ఉన్నాము. అయితే కేవలం ఒక పంటకే పరిమితం కాకుండా ఇక్కడ మనకి వాతావరణం మంచిగా అనుకూలిస్తూ ఉంది. మంచి ల్యాండ్స్ ఉన్నాయి. అన్ని రకాలు అంటే ఏ సాగు వేసినా సరే మంచి పంటని దిగుబడి చేసేటువంటి పరిస్థితులు కలిగినటువంటి వాతావరణంలో మనం ఉన్నాం. అయితే ఒక 3 నెలల కాలం వరి వేసుకుంటాము. అది పెరిగి మన చేతికి పంట వచ్చేంత వరకు రకరకాల ఇబ్బందులు పడతాం. 3 నెలలు రైతు అక్కడే ఉండి ఇబ్బందులు పడుతూ మన పంట చేతికి వచ్చి ఆ ధాన్యాన్ని మనం తీసుకొని ఆ డబ్బులు వచ్చేంత వరకు ఎంతో కష్టపడి శ్రమపడి దేశానికి ఒక వెన్నెముకలాగా రైతులు అందరూ కూడా ప్రజలందరికీ అన్నం పెట్టే అన్నదాతలాగా మనం ఉన్నాం. అయితే ఇంకా సింపుల్గా ఈ పామాయిల్ మొక్క వేసిన 3 సంవత్సరాల్లోనే మనం మంచి దిగుబడి సాధించేటువంటి, అతి తక్కువ కాలంలో మంచి దిగుబడి సాధించేటువంటి అవకాశాలు ఈ పామాయిల్ మొక్కల్లో ఉన్నాయి. అయితే దీనిపై కూడా చాలామందికి సరైన అవగాహన లేదండి. అవగాహన సదస్సులాగా మనం ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే తక్కువ కాలంలో ఎక్కువ రాబడి పొందేటువంటి పంట ఇది, ఈ పామాయిల్. దీనికి ఎందుకు మీరు ఎక్కువ ఇంత ప్రోత్సాహం చూపిస్తూ ఉన్నారంటే
ఇప్పుడు మనం బయట చూస్తే వేరే వేరే ఆయిల్స్ వేల రూపాయలు ఉంటున్నాయి. అదే పామ్ ఆయిల్ అయితే 100 రూపాయల లోపే మనకు దొరుకుతుంది కిలో. బయట నుంచి దిగుబడి చేసుకుంటామని ఇప్పుడే చెప్తా ఉన్నారు. అంటే ఈ పంట మన దగ్గర లేక ఇతర దేశాల నుంచి మనం తెచ్చుకుంటా ఉన్నాం, మనం కొనుక్కుంటా ఉన్నాం వేల రూపాయలకి. అదే మనమే ఇక్కడ ఈ పంటను పండించి ఆయిల్ మనమే స్వతసిద్ధంగా తయారు చేసుకొని మన ఆరోగ్యాలను మనమే కాపాడుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకనే ఈ పంటను మనం ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉన్నాం. మనం ఎక్కువ టీవీల్లోనూ యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. ఏదో జంతువుల కొవ్వు నుంచి జంతువుల ఎముకల నుంచి ఆయిల్ తీస్తూ ఉన్నారు, ఇది తింటే చాలా ప్రమాదకరం అని చాలా చూస్తూ ఉన్నాం. నిజంగా అక్కడ ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. ఇతర దేశాల నుంచి వస్తుందో అది నిజంగా ఒరిజినలా కాదా అన్నది మనకి డౌటే. అయినా సరే వేరే ఆప్షన్ లేక అన్నం వండుకున్నామంటే పండించుకున్న ధాన్యంతో కూర వండాలంటే ఆయిల్ కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనం గదుపుతూ ఉన్నాం. అందుకనే మనము మన చేతులతో పండించిన పంట మనమే తింటున్నామని రుజువు చేసుకోవాలన్నా, మన ఆరోగ్యాలు బాగుండాలన్నా ఈ పామాయిల్ మొక్కలు పెంచి ఎక్కువ దిగుబడి రాబడులు మనం చేసుకున్నట్లయితే మనకే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. మేము అనంతగిరిలో వ్యవసాయం చేస్తాము. మేము సర్వే వేసాం మా ఒక 5 ఎకరాల్లో. దాన్ని నరికించేసి పామాయిల్ మొక్కలు రీసెంట్గా వేసుకున్నాం. ఎందుకంటే మేము ఎమ్మెల్యే పనుల్లో బిజీగా ఉంటాం. ప్రతి నెల ప్రతిరోజు వెళ్ళి వ్యవసాయం చేయాలంటే కష్టమని ఆ మొక్కలు వేసేస్తే అయ్యే పడి ఉంటాయి. 3 సంవత్సరాల తర్వాత పంట వస్తుంది, కోసుకోవచ్చు, మంచిగా అమ్ముకోవచ్చు. రేపు పొద్దున్న ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకపోయినా సరే వ్యవసాయం మీదే ఆధారపడేటువంటి పరిస్థితులు మాయి. అందుకనే నేను కూడా ఈరోజు ఈ సభాముఖంగా తెలిసేది ఏంటంటే, నేను కూడా పామాయిల్ మొక్కల సాగుకు 10 ఎకరాలు వేసుకున్నాము. ప్రతి నెల వెళ్ళి వాటి సాగును చూసుకుంటా ఉన్నాం. ఇప్పుడే సార్ చెప్పారు సబ్సిడీ వస్తుందని. తెలియక మేము బయట మొక్కలు కొనుక్కున్నాం. సబ్సిడీ వస్తుందని తెలిస్తే ఇక్కడ మొక్కలు తీసుకునే వాళ్ళం. సార్కి అందుకే చెప్తా ఉన్నాను, ప్రజలందరూ కూడా అవగాహన కల్పిస్తే ఇంత సబ్సిడీతో వస్తుంది కనుక తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అవగాహన కల్పించేటువంటి అవసరం కూడా చాలా ఉంది అని ఐటీడీ వారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వీటిని కూడా ఒకసారి పిఓ గారి దృష్టిలో మీరు పెట్టాలండి. అయితే రైతులు అన్ని విధాలుగా ఇంకా ముందుండాలని మొన్న ఈ నెల 2వ తారీఖునే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి పిఎం కిసాన్ ప్లస్ అన్నదాత సుఖీభావ పథకం కింద మనం 7,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో వేసామండి. రైతుకి అన్ని విధాలుగా తోడుండాలని మన చంద్రబాబు నాయుడు గారు నిత్యం ఒక శ్రామికుల్లా పనిచేస్తూ ఉన్నారు. గతంలో చూస్తే మనం ధాన్యం అమ్ముకున్న సొసైటీకి వేసినా సరే డబ్బులు వచ్చినటువంటి పరిస్థితులు లేవు. కానీ మనం వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇది మన కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. మిర్చి రైతులకు కానీ, పొగాకు రైతులకు కానీ, టమాటా రైతులకు కానీ ఇలాగా చిన్నకారు రైతులందరూ కూడా గిట్టుబాటు ధరలు ఇచ్చి ఎంతగానో ఆదుకున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. ఈ విధంగా రైతులకు ఎంతో ప్రోత్సాహం కల్పిస్తూ ఉంది. ఇందాకే వీళ్ళు చెప్పారు 2021 నుంచి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ మొక్కలైతే కొనుగోలు తీసుకొని మొక్కల్ని నాటుకొని ఆ పిండ్లని కానీ దానికి మెయింటెనెన్స్ కానీ రైతులు ఎంతగానో వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి చేశారు. కానీ దానికి రావాల్సినటువంటి సబ్సిడీ అనేది గత వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళ టైంలో వేసినటువంటి ఈ సబ్సిడీ రుణాలను కూడా మీరు ఎన్ని కోట్లని రిలీజ్ అయింది? 123 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆ అమౌంట్ కూడా మన ఐటీడీ వారి పరిధిలోనికి వచ్చిందంట. అది రేపు పొద్దున్న మీ అకౌంట్లో కూడా జమ చేయడం జరుగుతుంది. అయితే మీరు మీ పాస్ పుస్తకాలు కానీ, మీ బ్యాంక్ అకౌంట్లు కానీ అన్నీ యాక్టివ్లో ఉన్నాయో లేవని ఒకసారి చెక్ చేయించుకొని ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి కలిస్తే మీకు రావాల్సినటువంటి ఈ సబ్సిడీ అంతా కూడా మీ అందరికీ చేరుతుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మిగతా రైతులందరితో కూడా మీరు ప్రోత్సాహం కల్పించాలి. ఈరోజు ఇంత మంచి వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం చాలా సంతోషకరం. అయితే ఏదైనా ఒక రైతుతో మాట్లాడిస్తే బాగుంటుంది. ఈ పంటలో ఆయన ఎంత లబ్ధి పొందుతూ ఉన్నారు, ఎంత ఉపయోగపడుతూ ఉంది, ఆయన సంవత్సరానికి వచ్చి ఎంత ఆదాయం తీస్తూ ఉన్నారు అన్నది కూడా ప్రజలకు తెలియచేయాలి. నేను వెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా మీరు జరిపించాలండి. నెక్స్ట్ ఇప్పుడు సొసైటీ నుంచి ఇప్పుడు చెప్పారు హరిబాబు గారు, గతంలో చూస్తే సొసైటీ పేరు చెప్పి నిజంగా వ్యవసాయం చేసేటువంటి రైతుకి ఎటువంటి బెనిఫిట్స్ లేవు. ఒక వ్యక్తి పేరు చెప్పుకొని ఇతర వ్యక్తులు లక్షల రూపాయలు సొసైటీ నుంచి దోచుకున్నటువంటి పరిస్థితి. అలా ఉండకూడదు.
రైతులందరికీ కూడా సొసైటీ నుంచి ఒక సహకారం, ఒక సపోర్ట్ ఉండాలని చెప్పి ఒక రైతుకే మేము ఈరోజు సొసైటీ డైరెక్టర్గా చేయడం జరిగింది. అది హరిబాబు గారు. మన అడ్డదిగల మండలంలో అనంతబాబుని ఎదిరించాలంటే ఒక గట్స్ ఉన్న వ్యక్తి కావాలి. ఎందుకంటే గతంలో చాలా అక్రమాలు జరిగాయి. ఆ అక్రమాలన్నీ కూడా మేము ఎంక్వైరీ పెట్టించి ముక్కు పిండి మరీ వసూలు చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు ఇప్పుడే చెప్పారు, సొసైటీ నుంచి గోల్డ్ లోన్ కూడా ఇప్పిస్తూ ఉన్నాయి. ఈ అవకాశాలు కూడా త్వరలో రాబోతూ ఉన్నాయి. దయచేసి రైతులందరూ కూడా సొసైటీ నుంచి మీ యొక్క రుణాలను తీసుకోండి, మంచిగా అన్ని బెనిఫిట్స్ ఉపయోగించుకోండి. ఇలా ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి వచ్చి గవర్నమెంట్ అండర్టేకింగ్లో తీసుకొని మనకి ఇంత మంచి అవకాశాలు కల్పించడం అన్నది చాలా గొప్ప విషయం అండి. బయట ప్రాంతాల్లో చూస్తే ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ఎవరు పట్టించుకోరు. రైతులు ఒకలా ఉంటారు, వ్యాపారస్తులు వేరే ఉంటారు. ఎవరు దారి ఆల్ది ఎవరు పట్టించుకునే పరిస్థితులు. కానీ మన ఏజెన్సీలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి, డెవలప్ చెందాలనే మ్యాక్సిమం అందరూ ప్రయత్నిస్తూ ఉన్నారు. కనుక ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు అంకుల్ గారు చెప్పారు పంట కాలువలు ఉంది మాకు పట్టించుకోలేదని. నేను ఒకసారి వచ్చి ఆ పంట కాలువను కూడా నేను చూస్తానండి. రేపు పొద్దున ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంపించి ఆ పూడిక తీర్థ కూడా తీపిచ్చి ఎన్ని ఎకరాలు సాగు అవుతుందో ఆ సాగు కూడా నా వంతు ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా రైతులకి 2 పంటలు తీసేటువంటి అవకాశం మన ఏజెన్సీలో ఉంది. కానీ పూర్తిగా గతంలో ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇరిగేషన్ అంతా పాడైంది, సరిగ్గా నీళ్ళు రావట్లేదు. మన ప్రాంతం నుంచి వేరే ప్రాంతం నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. కానీ మన ఏజెన్సీలో పూర్తిగా సద్వినియోగం చేసుకున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం జరుగుతూ ఉంది. నేను ప్రతి శాఖతో వారితో నేను మీటింగ్లు ఏర్పాటు చేసి మా ప్రాంతం నీరు మా వాళ్ళకి ఉపయోగపడాలి, ఖచ్చితంగా 2 పంటలు పండుతాయి, ఆ పంటలు పండడానికి మీ వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఈ శాఖ వాళ్ళు కనుక ఒకవేళ సరిగ్గా పని చేయకపోతే మీ పైన కూడా సరైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని ప్రతి ఒక్కరికి మేము చెప్పడం జరుగుతుంది. ఆ పంట కాలువను కూడా నేను బాగు చేయించి సమృద్ధిగా ఎన్ని ఎకరాలు అయితే పంట పండించడానికి మీరు సిద్ధంగా ఉన్నారో దానికి ఏర్పాటు కూడా నేను త్వరగా చేస్తాను అంకుల్. అలాగే అండి, ఖచ్చితంగా ఆయన రైతు కనుక మీ ఆవేదన అంకుల్, మీ ఆవేదన నాకు అర్థమైంది. ఒక రైతుగా మీరు పంట పండించలేకపోతా ఉన్నాను, కాలువ నా ముందు నుంచే వెళ్తా ఉంది కానీ ఆ నీరు నేను ఉపయోగించుకోలేకపోతా ఉన్నా అన్న బాధ నాకు కనబడతా ఉంది, నాకు అర్థమైంది. హరిబాబు అంకుల్ గారు ఈ వేదిక సమావేశంలో అంటే మీరు ఇక్కడ జరిగే మీటింగ్ వేరు, మీరు చెప్పేది వేరే ఆయన అంటూ ఉన్నారు. నాకు వేరే మీటింగ్ ఉంది మేడం గారికి అర్జెంట్గా వెళ్ళాలని ఆయన ఉద్దేశం అంకుల్, వేరే ఏం కాదు. గురుబాబు అంకుల్ గారు రేపు పొద్దున్న మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అర్జెంట్గా ఇక్కడ రప్పించి ఆ పూడిక తీసే ఏర్పాటు కూడా మీరు చేయండి. అవసరమైతే అదర్వైజ్ ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటే మీరు ఖర్చు పెట్టండి, నేను ఇస్తాను. ధన్యవాదాలండి. అందరూ కూడా ఈ యొక్క పామాయిల్ కూడా ఉపయోగించుకొని మంచి రాబడిని సాధించాలని మన రంపచోడవరం నియోజకవర్గం అన్ని మండలాలు కూడా రైతులు అన్ని విధాలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ స్థానికంగా ఏంటంటే రైతులు ఏదైతే సమస్య చెప్పారో ఆ సమస్యను కూడా పరిష్కరించడానికి మీరు ముందుకు వచ్చినందుకు రైతుల తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.